నమస్కారం అండి. నేను పవన్ కళ్యాణ్ గారి మీద, వారి యొక్క అనుచరుల మీద ఇనగుదురు పోలీస్ స్టేషన్లో 13/7/26 వారు చేసిన అన్లాఫుల్ యాక్టివిటీస్పై కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వారు నక్సలైట్లని ఏ విధంగా సమర్థించారు, నక్సలైట్ భావజాలాన్ని ఏ విధంగా వారు భుజానేసుకున్నారు, వారే స్వయంగా తుపాకీ పట్టుకొని ఏ విధంగా వెళ్ళాలని వారి యొక్క ఉద్దేశాన్ని తెలియజేశారు. ఆపరేషన్ ఖగార్ని ఏ విధంగా అవమానపరిచే విధంగా నక్సలైట్లని సమర్థించడం జరిగింది, వారి యొక్క ఆశయాలకు ఆయన ఏ విధంగా సపోర్ట్ ఇవ్వడం జరిగింది అనే విషయం మీద, వారి యొక్క పార్టీకి సంబంధించిన కొంతమంది అల్లరి మోకలు పోలీస్ స్టేషన్ల మీద దాడులు చేయడం, పోలీసు వారి విధులకు ఆటంకపరచడం, పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేయడం, ఇట్లాంటి అంశముల మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ మీద ఏ విధమైన యాక్షన్ తీసుకోలేదు. నెక్స్ట్ ప్రాసెస్లో దాని మీద వెళ్ళడం జరుగుతుంది. అలాగే రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదు, అనేక రకాల అత్యాచారాలకి, అనేక రకాల లైంగిక వేధింపులకి గురవుతున్నారు. అట్లాగే ఎస్సీ ఎస్టీలకి రక్షణ లేదు, కాపులు ప్రశ్నించకూడదు, కమ్మవారిలో కొంతమంది ప్రశ్నించకూడదు, ఎస్సీలు ప్రశ్నించకూడదు, ఎస్టీలు ప్రశ్నించకూడదు, అలాగే బీసీలు ప్రశ్నించకూడదు, బ్రాహ్మణులు ప్రశ్నించకూడదు, అలా ఎవరూ ప్రశ్నించకూడదు. ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద వన్ సైడెడ్గా కేసులు పెట్టడం, జైలుకు పంపడం జరుగుతుంది. ఇష్టమైన వారికి ఒకలాగాను, ఇష్టం లేని వారికి ఒక రకంగాను చట్టం నడుచుకుంటూ ఉంది. కొంతమంది పోలీసు అధికారులు ఆ విధంగా చేయడం జరుగుతుంది.